పలు రాష్ట్రాలకు నూతన ఇన్ఛార్జ్లను నియమించింది ఏఐసిసి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ను నియమించింది. మీనాక్షి నటరాజన్ నియమిస్తూ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లోని బిర్లా గ్రామ్ నాగ్డాలో జన్మించారు. ఆమె బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్, న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. ఆమె దేవి అహల్య విశ్వవిద్యాలయం నుంచి ఇండోర్ మధ్యప్రదేశ్లో తన చదువును పూర్తి చేసుకున్నారు. ఎన్ఎస్యుఐ తర్వాత ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. భారత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఆమెను మధ్యప్రదేశ్లోని మందసౌర్ నుంచి పోటీ చేయడానికి ఎంపిక చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె 1971 నుంచి గెలుస్తున్న బీజేపీ ప్రత్యర్థి పాండేను 30,000 ఓట్లకు పైగా తేడాతో ఓడించారు. ప్రదేశ్ ఎన్నికలు అనే నినాదాన్ని ఆమె రూపొందించారు. ఆ తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. ఏఐసిసి రాష్ట్రాలకు సంబంధించి ఇన్ఛార్జీలను మార్పు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, మొత్తానికి తెలంగాణకు కొత్త కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియమించారు. సో ఆమె సంబంధించిన వివరాలు ఏంటి? ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షిని తొలగించారు. ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్ ని కొత్తగా ఇన్ఛార్జిగా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించారు. అయితే మీనాక్షి నటరాజన్ మొదటి నుంచి ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగంలో పనిచేశారు, అంచెలంచెలుగా ఎదిగారు. ఒకసారి ఎంపీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ లాయలిస్ట్ గా ముద్రపడ్డారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలుగా ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి మరి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఉత్సాహవంతమైనటువంటి నేతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ సమన్వయ గ్యాప్ లేకుండా చూసుకోవాలి అని జాతీయ నాయకత్వం యోచన చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఎవరైతే బాగుంటారు అనే ఆలోచన చేసే చివరకు మీనాక్షి నటరాజన్ అవుతేనే బాగుంటుందని ఆమె నియమించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కల్చర్ మొదటి నుంచి తెలిసినటువంటి నేతగా మీనాక్షి నటరాజన్ కు పేరుంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. విద్యార్థి దశ నుంచి కూడా క్రియాశీలకంగా కాంగ్రెస్ లో పనిచేశారు. కాబట్టి ఆమెకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో అధికారంలో ఉంది. ఇక్కడ ఎలాంటి పొరపెచ్చాలు రాకుండా అందరినీ సమన్వయం తీసుకుపోవడానికి వీలుగా ఎలాంటి గ్రూప్ తగాదాలు లేకుండా ఉండాలంటే ఒక యువ నాయకురాలు కావాలని జాతీయ నాయకత్వం భావించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పారు. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.